అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. నా యొక్క వెబ్సైట్ www.telanganadeshamleader.com, కేరింగ్ ఫర్ పీపుల్, అర్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈరోజు నేపాల్ అనే దేశము బర్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఇన్సర్జెన్సీ మొరాస్. ఈ ఇన్సర్జెన్సీ మొరాస్ అంటే ఏంటంటే ప్రజలు ఏకమై, నిరుద్యోగులు ఏకమై వాళ్ళు గవర్నమెంట్ని పడేయడం అన్నమాట. సో దాన్ని ఇన్సర్జెన్సీ మొరాస్ అంటారు. సో మనం గత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విభజన కావాలని కల్వకుంట్ల కేసీఆర్ గారు 10 ఏళ్ల మీద క్రితము, అతను ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, 50 కేసుల మీద ఉన్న వ్యక్తి ఎంతో ధర్నాలు చేపించి, బందులు చేపించి గవర్నమెంట్ని పడేశాడు. దాన్ని ఇన్సర్జెన్సీ మొరాస్ సో అంటారనమాట. సో తర్వాత ఏమైంది, అతను జాతిపిత మహాత్మా గాంధీ కింద పోడ్చారు, జాతిపిత గాంధీ కింద పోడ్చారు. ఆ తర్వాత కరప్షన్ అలిగేషన్స్ వచ్చాయి. ప్రాజెక్ట్లో కూడా కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి కాళేశ్వరంలో. సో ఇక్కడ ఏమైందంటే అతను ఒక నెపోటిజం స్టార్ట్ చేశాడు. నెపోటిజం అంటే వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళనే పెట్టుకోవడం అనమాట. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డే, కేసీఆర్ అల్లుడు, అండ్ బెనామీలు వాళ్ళు కూడా బెనాములను వాళ్ళని వేరే పార్టీల నుంచి లాక్కొని, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అక్షరగానం లేనోళ్ళు లాక్కొని వాళ్ళు మొత్తము అప్పులు చేసి, డెవలప్మెంట్ పేరు మీద అప్పులు చేసి, బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేసి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇది నేను చెప్పుడు కాదు, మీడియా వాళ్ళు చెప్తుంది. అన్నీ వైరల్ అవుతున్నాయి కూడా ఇప్పటికీ. సో నేను అనేది ఏంటంటే ఈ విధంగా ఉంటే 10 లక్షల కోట్లు అప్పు అయింది. అతను 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. ఇప్పుడు గత కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు అయింది. అసలు గవర్నమెంట్ నడవాలంటే చాలా బాధాకరం. అప్పులు మిత్తిలు కట్టాలి, మిత్తిల మీద అప్పులు చేసి కట్టాలి, ఎంతో ఇదవుతుంది అనమాట. శక్తికి మించి అప్పులు చేసి భారం పడ్డదన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే నేపాల్ అనేది సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. మన ఇండియా కూడా రాజ్యాంగం ప్రకారము సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. సో ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగం పెరుగుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగం పెరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆకలి, బతుకు తెరువు, మ్యారేజు ఇవన్నీ డిస్రప్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళతోని ఒక ఉద్రిక్తము వేడిగలుగుతుంది. ఎలక్షన్స్ రాగానే నోటు వంచాలే, ఓటు తీసుకోవాలి, అది అనవైతే. ఇప్పుడు అదే పద్ధతిలో మీరు ప్రజలారా మీరు అలవాటు పడ్డారనుకో, మీరు చాలా కష్టము, మీ పిల్లలకు భవిష్యత్తు లేదు అని. ఎందుకు లేదు, ఇదే వీడియో మీకు ఆధారంగా చేసి నేను చెప్తున్నా. ఒక నేపాల్ అనేది ఉదాహరణగా తీసుకొని మన దేశము ఒక సూపర్ పవర్ దేశం కావాలి అని నేను చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియా నేపాల్ అనేది కరప్షన్లో మునిగిపోయింది ఎక్కడికక్కడ. అండ్ జాబ్లెస్నెస్. సో చాలామంది జాబులు లేక ఇదవుతుండ్రు. పొలిటికల్ నెపోటిజం. వాడు తండ్రి ఉన్నాడు అనుకో, వాని కొడుకుని చేస్తాడు, బిడ్డని చేస్తాడు, అల్లుళ్ళని చేస్తాడు. ఇది ఒక ఆనవాయితీకి వచ్చింది అనమాట. డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీస్. సో భారతదేశము కరెంట్ రియాలిటీ పోల్చుకుంటే ఇండియా అండ్ నేపాల్ సెక్యులరిజం అండ్ డెమోక్రసీ థ్రెటన్డ్ బై పొలిటికల్ నెపోటిజం. పొలిటికల్ నెపోటిజం అంటే వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళే పరిపాలిస్తారనమాట. కరప్షన్ చేస్తారు అండ్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్. మతభేదాలు కలిగేయడము, రిలీజియస్ సెంటిమెంట్స్ కలుగుతాడు వితౌట్ స్ట్రాంగ్ రిఫార్మ్స్. ఎందుకంటే భారతదేశంలో ఇంకా స్ట్రాంగ్ రిఫార్మ్స్ రాలేదు. బోత్ నేపాల్ కావచ్చు, ఇండియా కావచ్చు. రిస్క్ ఏమవుతుందంటే ఆ యొక్క నమ్మకము, డెమోక్రసీ అనే నమ్మకము అండ్ సెక్యులర్ హార్మనీ మీద కోల్పోతున్నాం. ఈ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం బట్ కరప్షన్ రూల్స్. ఎప్పుడైతే భారతదేశంలో కానీ నేపాల్లో కానీ సెక్యులరిజం అండ్ డెమోక్రసీ ఉందో కరప్షన్కు ఆనవాయితీ అవుతుంది. సో నేపాల్లో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ పారిపోయాడు, వాడిని చంపేద్దామని. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే
ఎప్పుడైతే ప్రజలు ఏకమై ఒక కట్టుకట్టగా ఏకమై గవర్నమెంట్ని దించేసి వాడిని చంపేస్తారో దాన్నే లించింగ్ అంటారు. లించింగ్, ఇంగ్లీష్లో లించింగ్ అంటారు, చంపేయడము. దానికి కోర్టు ఉండదు, కేసు ఉండదు, ఏముండదు. వందల మంది వచ్చి వాడిని చంపేస్తారనమాట. ఎందుకంటే వాడు కరప్షను అండ్ ఫ్యామిలీలు లావిష్ లగ్జూరియస్ లైఫ్, 20 లక్షల వాచ్ కూడా వేసుకుంటారు అనే మీడియా రిపోర్ట్లు చెప్తున్నాయి. కాబట్టి ఎన్నో ఈ విధంగా ఉంటే వాళ్ళకు ఇదవుతుంది అనమాట సోషల్ మీడియా. సో నెక్స్ట్ పొలిటిషియన్ ఫ్యామిలీస్ లావిష్ స్టైల్స్, లగ్జూరియస్ కార్లు ఉండడము, లగ్జూరియస్ బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు ఉండడము, అండ్ బ్లాక్ మనీ ఫండ్స్ వస్తాయి, దాన్ని వైడ్గా కన్వర్ట్ చేస్తారు రియల్ ఎస్టేట్ మార్కెట్లో. సో ఇదంతా డబ్బు 900 లక్షల కోట్ల డబ్బు ఇప్పుడు స్విస్ బ్యాంక్లో ఉన్నది, ఆఫ్షోర్ బ్యాంక్స్లో ఉన్నది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ తీసుకుంటే యువకులు నిరుద్యోగం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపము రష్యా ఉక్రెయిన్ వార్ అయితే ఆ ఉక్రెయిన్ రష్యా మిలిటరీలో జాయిన్ అయిపోయి ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీ ఎన్వాయిస్ లగ్జరీ అండ్ నేషనల్ పావర్టీ. సో ఎంతో పేదరికంలో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు లంచకొండి నాయకులు ఏం చేస్తారు, లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. దానికి వ్యతిరేకంగా అందరు ఒకటైపోయి ఇప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించే ప్రయోజనంలో ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఎప్పుడైతే నిరుద్యోగం క్రైసిస్ పెరుగుతుందో భారతదేశంలో ఏడాదికి 3 కోట్ల మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి వస్తారు. సో గవర్నమెంట్ తాను ఎంత శక్తి ఉంది, 10% శక్తే ఉంది. అండ్ జాబ్స్ ఫర్ వైల్ పబ్లిక్ సెక్టర్ వేకెన్సీస్. ఇక ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చేస్తే 20% ఉంది, మిగతాదంతా అగ్రికల్చర్ అనుకోండి. అండ్ మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రస్ట్రేషన్ అండ్ వేస్టెడ్ పొటెన్షియల్. సో మోడీ గారు వచ్చారు గత 10 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 3rd టైం ఆయన ఎన్నికయ్యారు. అతని లీడర్షిప్ వచ్చిన నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. అదే 50 సంవత్సరాల నుంచి ఉంటే ఈ పార్టీకి ఒక అమెరికా అయిపోతుండే. సో అతను వచ్చినందువల్ల 5th ఎకానమీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే 5వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది. అతను మాట ఏమిస్తుండంటే 3వ స్థానం తెస్తాను 2030 మటుకు. సో ఎన్నికలు వస్తాయి, 5 ఏళ్ళకే వస్తుంది. కానీ మీ ప్రజలారా, మీరు ఒక సుస్థిరమైన నాయకుని ఎన్నుకున్నారనుకో మీకు డెవలప్మెంట్ ఆగది. మళ్ళీ ఈ కరప్షను అండ్ నెపోటిజము, ఫ్యామిలీ ఉన్నోళ్ళు, లంచకొండి నాయకులు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లను ఎన్నుకున్నారనుకో ఆ వ్యవస్థ ఆడికి ఆగిపోతుంది, నేపాల్ లెక్క తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏఐ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఇది ఎట్లా అంటే తల్వార్కు 2 దిక్కుల పదనుంటుంది. అట్ డ్యూ టెక్నాలజీస్ లైక్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీ. ఏ యజమాని కావాలన్నా ఇండస్ట్రీ పెట్టాలంటే లాభాలు చూస్తాడు. ఆ లాభాలు రావాలంటే ఆటోమేషన్కి వెళ్తాడు. అందరికీ శాలరీలు ఇచ్చి జీతాలు ఇచ్చి అది చేసి కాదు. సో టెక్నాలజీకి మనము ఉండాలి, అందుబాటులో ఉండాలి. అట్ నిరుద్యోగం కూడా నిర్మూలించాలి. సో ఈ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే జాబులు ఊడిపోతాయి అని నేను అనడం లేదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటుంది. ఎస్పెషల్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వితౌట్ ప్రాపర్ పాలసీస్, ప్రతి దానికి పాలసీస్ క్రియేట్ చేయాలి భారత గవర్నమెంటు. కానీ రీట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి అండ్ జాబ్ డిజైన్ చేయాలి, వర్క్ రోల్స్. సో ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ యూజ్. ఇవి చేసుకుంటే పోతే అటు టెక్నాలజీ ఉంటుంది, ఇటు నిరుద్యోగం కూడా నిర్మూలించవచ్చు. సో నెక్స్ట్ డేంజర్ ఏముందంటే కరప్షన్ చెక్ చేసుకోకపోవడము, అన్ఎంప్లాయ్మెంట్. సో కంట్రీస్ ఏందైతే నేపాల్ అనేది కరెంట్ క్రైసిస్ ఏముందంటే లార్జ్ అన్ఎంప్లాయ్మెంట్, యూత్ పాపులేషన్ అండ్ కరప్ట్ లీడర్స్ ఎన్రిచింగ్ దెమ్సెల్స్. పొలిటికల్ డైనాసిటీస్, వాడు రంచకుండా ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు డైనాసిటీ నెపోటిజం వల్ల వస్తుంది. ఇదంతా డబ్బులు సంపాదించి దేని మీద అవుతుంది, దేశం ఒక ఆర్థికంగా వ్యవస్థ అనేది దొంగలించబడుతుంది.
వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 10 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, స్కామ్స్ అయిపోయినాయి, బ్లాక్ మనీ వైడ్గా కన్వర్ట్ అయింది రియల్ ఎస్టేట్ మార్కెట్లో. అదంతా స్కామ్ మనీ ఉంది, బెనామీ పేర్ల మీద ఉంది. సో ఇదంతా ఓల్ది డబ్బు మనది, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, నేషనల్ డెవలప్మెంట్ది అని గుర్తుంచుకోవాలని మీకు హెచ్చరిస్తున్నా. ఎప్పుడైతే ఎవడైతే నోటిచ్చి ఓటేయమంటాడో కాన్పూర్ చెప్పుతో కొట్టాలి. నెక్స్ట్, హౌ కెన్ కరప్షన్ కెన్ బి కంట్రోల్డ్? పిఎం మోడీ ఎఫర్ట్స్ చాలా మంచిగా ఉన్నాయి. డిజిటలైజేషన్ చేసిండు, డిమానిటైజేషన్ చేసిండు, అటు నోట్ల ప్రింటింగ్ కూడా తగ్గించేసిండు, అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ చేస్తుండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. ఎక్కడ పోయినా ట్రాన్సాక్షన్ ఈజీగా కరప్షన్ అమౌంట్ అనేది తెలిపోతుంది. పబ్లిక్ అకౌంటబిలిటీ ఆఫ్ పొలిటీషియన్, తన ఎన్ని ఆస్తులు ఉన్నాయో, తన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ తెలిసేటట్టు కూడా తయారవుతున్నాయి ప్రణాళికలు. మ్యాండేటరీ అసెట్ డిస్క్లోజర్స్, మీడియా విజిలెన్స్ ఉన్నది అండ్ కరప్ట్ పొలిటీషియన్స్. నెక్స్ట్, సొల్యూషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. సొల్యూషన్ ఏంటంటే పిఎం మోడీ ఎఫర్ట్స్ ఏం పెడుతుండే బాబు 10 ఏళ్ల నుంచి 3వ టర్మ్లు అంటే మేక్ ఇన్ ఇండియా తెచ్చిండు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చిండు, ప్రమోట్ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తుండు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ చేసిండు, ఎస్పెషలీ ఇన్ టెక్నాలజీ అండ్ గ్రీన్ ఎనర్జీ. ఈ 10 ఏళ్లలో ఇంత డెవలప్మెంట్ అయింది. 5వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనూ నంబర్ 5లో ఉన్నది. అండ్ ఎంకరేజ్ ప్రైవేట్ సెక్టర్ లైనింగ్. ప్రైవేట్ సెక్టర్ లైనింగ్లో కూడా జాబులు వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఢిల్లీ ఈజ్ ఏ పొలిటికల్ స్టేట్, ముంబై ఈజ్ ఏ ఫైనాన్షియల్ స్టేట్, బెంగళూరు ఈజ్ ఏ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, అండ్ ప్యూన్ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ సిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఈజ్ ఏ ఫార్మా హబ్ ఆఫ్ ఇండియా. ఈ 6 సిటీలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి ఈ మోడీ యొక్క లీడర్షిప్తోని. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రాలు అన్నమాట. చెన్నై డెట్రాయిట్ సిటీ ఆఫ్ ఆటోమేషన్ కార్స్. ఆ కార్లలో ఎంతో నైపుణ్యం ఉన్నది. సో ఇవన్నీ ఇట్లనే ప్రతి ఒక్క రాష్ట్రము ఇట్లా డెవలప్ అయిందనుకో మన దేశము చాలా పైకి వస్తుంది, ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా ముందుకెళ్తుంది. సో కంక్లూజన్ ఆఫ్ ద వీడియో ఏం చెప్తున్నానంటే కరప్షను, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము, ఇది ఒక కాయిన్లో 2 సైడ్లు ఉంటుంది. కరప్షన్ నిర్మూలించాలి అండ్ నిరుద్యోగం నిర్మూలించాలి. వితౌట్ సిస్టమేటిక్ రిఫార్మ్స్ ఎన్నో రావాలి. దానికి తెలంగాణ దేశం లీడర్ ప్రతి విషయంలో మీకు రిఫార్మ్స్ అనేది సూచనలు బై ట్విట్టర్ పోస్ట్ లేదా నేను ఇస్తున్నాను. బోత్ ఇండియా అండ్ నేపాల్ ఎకనామిక్ కొలాప్స్ అండ్ సోషల్ అన్రెస్ట్. సో ఈ ప్రజలారా, యూత్ ఉన్నది, మీరు ఎంత యంగ్ వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు సుఖపడ్డారనుకో ముందు భవిష్యత్తులో ఏడుస్తారు. అదే ఏడుపు ఇప్పుడు పడ్డారు. మీరంతా యునైట్ కావాలి అండ్ డిమాండ్ అకౌంటబిలిటీ అండ్ బిల్డ్ ఎ ఫ్యూచర్ వేర్ మెరిట్ అండ్ ఇన్నోవేషన్ రీప్లేస్ నెపోటిజం. ఈ నెపోటిజంకి స్వస్తి చెప్పాలి అండ్ కరప్షన్కు స్వస్తి చెప్పాలి. యోగుల్లారా, మీ చేతిలోనే ఉంది ఆయుధము. ఏదైతే కరప్షన్ ఉన్నారో, ఆరోపణలు ఉన్నాయో, నెపోటిజం ఉన్నదో, ఫ్యామిలీలో వాళ్ళు చలామణి అవుతున్నారో వాళ్లకు అరికట్టండి. నేపాల్ లెక్క లించింగ్, మనం చంపేద్దామని తిరుగుబాటు చేశారు. ఇది కూడా పరిస్థితి ఇక్కడ 2 ఏళ్లలో రావచ్చు అని కొన్ని ఎక్స్పర్ట్స్ అనేది ఇన్ఫార్మర్స్ చెప్తున్నారు. భారతదేశం కూడా ఇది కూడా సెక్యులర్ డెమోక్రసీ కంట్రీని. మీరందరూ మోడీకి, బీజేపీ పార్టీకి, నేనేం బీజేపీ పార్టీ గాను ఏది గాను, అతని యొక్క రూలింగ్ అనేది, ఎకానమీ అనేది ఏదో కొన ఊపిరిలో ఉన్నప్పుడు 5th స్థానం తెచ్చిడు, 3వ స్థానం తెస్తుండని ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీ, యుఎస్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఏ దేశం కానీ ముందుకు భారత్ మీదనే ఫోకస్ అవుతుంది. భారతదేశంకి ఎంతో ఫ్యూచర్ ఉంది, మన సస్యశాలమైన దేశము అని చెప్తున్నాం. ఇకపోతే సెక్యులరిజం అంటే ఏంది? ప్రిన్సిపల్ స్టేట్ ట్రీట్స్ ఆల్ రిలీజియస్ ఈక్వలీ వితౌట్ ఫేవరింగ్ పర్టికులర్ రిలీజన్ బై ప్రివెంటింగ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్. మత భేదాలు ఉండొద్దు.
సెక్యులరిజం అంటే. డెమోక్రసీ అంటే ఏంది? పవర్ రెస్ట్ విత్ ద పీపుల్. ప్రజలారా, ఏ గవర్నమెంట్ని దింపేయాలన్నా మీ చేతిలో ఆయుధం ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుతోని మీరు ఏ గవర్నమెంట్ అయినా దింపించవచ్చు అని నేను చెప్పుకున్నా. నెక్స్ట్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, రూల్ ఆఫ్ లా, పొలిటికల్ నెపోటిజం, పవర్ పాస్ బై ఫ్యామిలీ టైస్. ఎప్పుడైతే నెపోటిజం ఉన్న పొలిటీషియన్స్ ఉంటారో, కరప్షను, వాళ్ళు ఫ్యామిలీలు వాళ్ళ కోసము, వాళ్ళ యొక్క లాభాల కోసమే రూల్స్ రిఫార్మ్స్ తీసుకొస్తారు, కానీ ప్రజల కోసం కాదని నేను హెచ్చరిస్తున్నా. సో ఎప్పుడైతే నిజమైన డెమోక్రసీ అంటే ఆపర్చునిటీ ఫర్ ఆల్, నాట్ ఫ్యామిలీ ప్రివిలేజ్ అని చెప్తున్నా. ప్రజలారా, నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, మన 1.5 degrees గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ పెరిగింది. దానికే ఇంత సీ లెవెల్ రైజ్ కావడము, విపరీతమైన వర్షాలు రావడము. ఇది ఇట్లానే ఉంటే బై 2030 సంవత్సరానికి 3 degrees పెరిగితే అస్త కష్టాలు నాశనం అయిపోతుంది. ఓదికు వైరస్లు, ఓదికు వార్లు, ఓదికు బిజినెస్ ఎన్విరాన్మెంట్ టైట్ కావడము, ఓదికు నిరుద్యోగం పెరగడము. ఈ నెపోటిజం, కరప్షన్ ఉంటే ఇంకా నాశనానికి విరుద్ధము. మీ చేతిలో ఆయుధం ఉంది. స్వస్థరమైన పరిపాలనకు ఓటేయండి, క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్కు ఓటేయండి అని నేను చెప్పి హెచ్చరిసి, గోల్డ్ ప్రైజ్ ఆల్రెడీ 1 lakh ప్లస్ అయిపోయింది. 1,10,000 దాటిపోయింది. కాబట్టి అది 1,00,000 2 లక్షలు కూడా అవుతుంది. ఇదే కంటిన్యూగా వార్లు అవుతుంటే, లేకుంటే బిజినెస్ ఎన్విరాన్మెంటు, ఈ ట్యాక్సెస్ విషయంలో ఇది అవుతుంటే. సో ప్రజలారా, నేను హెచ్చరిస్తున్న ఏంటంటే, మీ చేతిలో ఆయుధం ఉంది. మనది యూత్ దేశము, యూత్ ఇండియా. సో మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు కష్టపడండి, ఇప్పుడు ఏడవండి, ఇప్పుడు మీరు యునైట్ కండి అండ్ పోరాడండి మీ బతుకు తెరువు కోసము. ఏ ఏజ్లో చదువు కంప్లీట్ కావాలనో చదువు కంప్లీట్ కావాలి, పని చేసే వయసులో పని చేయాలి, పెళ్లి చేసే వయసులో పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు అయ్యే వయసు పిల్లలు కావాలి. ఒక సైకిల్ ఉంటుంది లైఫ్. ఆ సైకిల్ని మనము తృప్తిపరచాలి. కానీ ఈ విధంగా నేపాల్ ఒక యూత్ ఈ విధంగా ఆగ్రహానికి తెరిచేసి ఒక పార్లమెంట్ని తగలబెట్టేసి ప్రైమ్ మినిస్టర్ని చంపే. ఎందుకంటే మీ చేతిలో ఉన్న ఆయుధం ఏంది? వాడు నోటిచ్చి ఓటేయించుకోండు. కాబట్టి ఇది పరిస్థితి. ఈ దేశంలో ఆ పరిస్థితి రావద్దంటే మీరు తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో చూసి అందరికి షేర్ చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.